ఓయూలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు డిమాండ్ చేశారు. గతంలో 5 నెలల కిందట తాము చేసిన నిరసనలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యలను పరిష్కరించాలని ఉన్నత విద్యామండలి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. కానీ అధికారులు తమ సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నారని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉపేందర్ మండిపడ్డారు. యూనివర్సిటీ వీసీలకు అధ్యాపకులు నోటిఫికేషన్లు విడుదల చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. అదే కానీ జరిగితే ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులు రోడ్డున పడతారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 నెలల క్రితం సీఎం గారి కాంట్రాక్ట్ అధ్యాపకులుగా ఉన్నటువంటి మేమంతా 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులమంతా గత 5 నెలల క్రితం ఉద్యమం చేస్తే దాని పర్యవసానంగా గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మాతో మాట్లాడి మాకు హామీ ఇచ్చిరు. ఒక్క కాంట్రాక్ట్ అధ్యాపకులను కూడా తీసివేసే ప్రసక్తి లేదు, అందరికీ ఉద్యోగ భద్రత ఇస్తూ యూజీసీ పే స్కేల్స్ ని ఉన్నపలంగా అమలు చేయిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిరు. ఆ హామీని అమలుపరచమని అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ కి మరియు ఇతర హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో ఉన్నటువంటి వాళ్ళకి మిగతా అధికారులకు అందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. కానీ అధికారులు తాత్సారం చేస్తూ రోజుకొక కుంటి సాగు వెలిబుచ్చుతూ మా యొక్క రెగ్యులేషన్ ప్రాసెస్ ని ముందుకు పోనీయకుండా అడ్డుపడతా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఉన్నపలంగా రెగ్యులేషన్ సాధ్యం కాదు, మీకు యూజీసీ వేతనాలను వెంటనే అమలు చేస్తామని చెప్పి సీఎం గారు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు అమలు చేయకుండా తాత్సారం చేస్తూ కాలం వెలిబుచ్చుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయ్యా, వైస్ ఛాన్సలర్లందరూ కూడా నోటిఫికేషన్లు వేయాలనే సంకల్పంతో కృతనిశ్చయంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.